పేరు ముప్పా వెంకటేశ్వరరావు అండి. ఆఫ్సెట్ ప్రింటింగ్ రంగంలో 1990 నుంచి నేను సప్లయర్గా పనిచేస్తున్నాను. నాకు 1990 నుంచి హనుమంతరావు గారు తెలుసు. అప్పట్లో కొంచెం నాకు ఇబ్బంది అనిపించి నేను వెళ్ళడం మానేశాను. 2010 నుంచి మొన్న 2021 వరకు మేము మధ్యలో మాట్లాడుతుంది కానీ కలిసింది కానీ లేదు. మొన్న 2020లో నాకు 4 ఆపరేషన్స్ అయినాయి, మేజర్ ఆపరేషన్స్. ఆల్మోస్ట్ 2 సార్లు చచ్చిపోయిన పరిస్థితి. వెంటిలేటర్ మీదకి వెళ్ళి బయటకు వచ్చాను. అది కామన్ ఫ్రెండ్ ద్వారా తెలిసి ఆయన నాకు ఫోన్ చేసి వచ్చారు. వచ్చి, వెంకటేశ్వరరావు, నా దగ్గర డబ్బులు ఉంది, నీ దగ్గర విద్య ఉంది, నువ్వు అందరి దగ్గర డీలర్షిప్ తెచ్చుకొని బిజినెస్ చేయగలిగే శక్తి ఉంది కదా, నేను నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు నిలబడతావు అని చెప్పి నాతో వాళ్ళ మిస్సెస్ని నన్ను పెట్టి పార్ట్నర్షిప్ స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేసిన తర్వాత ఆంధ్రజ్యోతిలో విఎస్వి ఇమేజ్ సిస్టమ్స్ అండి. అంతకుముందే నాది విఎస్వి ఇమేజింగ్ సిస్టమ్స్ అని నేను ప్రొపరైటర్ కంపెనీ రన్ చేసుకుంటున్నాను. నా ఫ్యామిలీ కంఫర్టబుల్గా నేను నా ఫ్యామిలీకి కావాల్సిన ఖర్చులు అవన్నీ నేను సంపాదించుకుంటున్నాను. ఈయన వచ్చిన తర్వాత 5 నెలల తర్వాత ఈ కంపెనీ విఎస్వి అనేది మా పాప బాబు పేరు మీద కలిపి పెట్టుకున్నా అంటే అదే పేరు మీద పెట్టారు. ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత డీలర్షిప్లు వచ్చిన తర్వాత నాకు లాభాలు కావాల్సింది, నష్టమైన పర్లేదు, నెలకి 1 లక్ష. మీరు ఆంధ్రజ్యోతిలో మిషన్స్ అను ఇంక్స్ ఓకే చేపించమన్నారండి. 5 నెలలు రేత్రి నేను అక్కడ కూర్చొని అది టెక్నాలజీని ఫుల్-ఫ్లెడ్జెడ్గా వాళ్ళకి అలవాటు చేసి నేను కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత 2023లో నన్ను రిజైన్ చేయమన్నారండి. రిజైన్ చేశాను. చేసిన తర్వాత జిఎస్టీలో నా పేరు మార్చలేదు. బ్యాంకులో నా పేరు ఇప్పటికీ మెయిన్ బారోయర్గా ఉంది. 1,60,000 చెక్స్ అక్కడ ఉన్నాయండి. ఇవి జిఎస్టీలో పేరు మాత్రం ఇప్పటికీ నా పేరు మీద నడుస్తుంది. బ్యాంకులో కూడా అతను వాళ్ళ మిస్సెస్ నా పేరు, ముగ్గురు పేరు మీద నడుస్తుంది. ఇప్పుడు అక్కడ బ్యాంకులో మార్చుకున్న ఆయన జిఎస్టీలో మార్చుకోవడానికి పెద్ద విషయం కాదు. ప్లస్ అవుట్ గోయింగ్ పార్ట్నర్ గుడ్విల్ అడుగుతాడు, లేకపోతే నాకు ఏదైనా డబ్బులు ఇస్తే కానీ నేను వెళ్ళనంటాడు. నేను ఏం మాట్లాడలేదండి. నువ్వు రిజైన్ చేయాలని పేపర్స్ అక్కడ టేబుల్ మీద పెట్టాడు, సంతకాలు పెట్టించాడు. ఫస్ట్ పార్ట్నర్షిప్ డీడ్ కూడా ఆయనే స్టాంప్ పేపర్లు కానీ ఆయనే తీసుకొచ్చి సంతకాలు పెట్టించుకున్నారు. రెండోది కూడా వాళ్ళ ఆఫీస్కి పిలిచి కూర్చోబెట్టి ఇంకెవరో ఉన్నారు, నువ్వు రిజైన్ చేయాల్సిందే అంటే రిజైన్ చేశాను. నాకు గుడ్విల్ అడగలేదు, నాకు ఏదైనా డబ్బులు ఇవ్వమని కూడా అడగలేదండి. కోడక్ అనే డీలర్షిప్ ఎవరైనా కామన్ పర్సన్ కానీ ఒక 100 కోట్లు 1000 కోట్లు ఆస్తి ఉన్నాళ్ళు కానీ వెళ్ళి అడిగితే ఇవ్వరండి. 1994 నుంచి ఆ కంపెనీ వాళ్ళతో నాకున్న రిలేషన్ వల్ల నాకు మళ్ళీ డీలర్షిప్ ఇచ్చారు. అది నేనున్నాను, నా పేరు మీదే ఆ కోడక్ కానివ్వండి, సకాటా ఇంగ్స్ అని, ఈ 2 కూడా అగ్రిమెంట్లో నా పేరే ఉండవండి. అయినా కూడా నేను గుడ్విల్ కానీ ఏదైనా డబ్బులు కానీ కావాలి అని నేను ఆయన అడగలేదండి. ఆ తర్వాత బయటకు వచ్చినాక కూడా ఈయన నన్ను ఆ కంపెనీ తీసుకోమంటే నేను తీసుకోలేదు కాబట్టి నాకు ఏదో డబ్బులు ఇవ్వాలని అడిగాడు. అడిగితే నేను ఆడిటింగ్ బ్యాలెన్స్ షీట్ చేసి నేను ఇవ్వాల్సి వస్తే నేను ఇస్తాను, నాకు రావాల్సి వస్తే ఇవ్వండి, నా పేరు మొత్తం తీసేయండి అని చెప్పానండి. ఆయన ఆ పేర్లు ఏం తీసేయకుండా నీకు కావాలంటే నేను రాసిస్తాను, గాలి మాటలు మాట్లాడతాం ఏందని కొన్ని బెదిరింపుగా మాట్లాడితే భయం వేసింది. సరే నేను చెప్పాను, సరే మీరు అది చేసినాకనే రండి సార్ అన్న డబ్బుల కోసం. ఆ మధ్యలో ఒక శ్రీనివాస్ అనే అతను ఫోన్ చేస్తున్నాడు. ఆయన బాగా సీరియస్గా తీసుకున్నాడు. మనుషులను పంపించి ఎట్లయినా నీ దగ్గర డబ్బులు వసూలు చేస్తాను. నాకు రక్షణ కావాలండి, నాకు రక్షణ కావాలి. నా బిజినెస్ నాకున్న ఆధారం ఇదేనండి. బిజినెస్ పరంగా ఇప్పుడు నాకు 55 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. 1990 నుంచి నేను ఇదే బిజినెస్ చేస్తున్నాను. నాకు వేరేది తెలియదండి. రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏది తెలియదు. నాకు ఇవాళ ఏ ప్రెస్కి వెళ్ళినా కూడా అందరూ తెలిసిన వాళ్ళు నన్ను అభిమానంగా నా కోసం ఆర్డర్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. నేను ఆ బిజినెస్ చేసుకుంటే నా ఫ్యామిలీ సర్వైవ్ అవుతుంది, నా ఫ్యూచర్ బాగుంటుంది. నాకు రక్షణ కావాలి. వీళ్ళు చేసే ఆ పేర్లు మొత్తం తీసేసి వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి. వాళ్ళు పిలిచి మాట్లాడి న్యాయం చేస్తా ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ బయటకు వెళ్ళిన పార్ట్నర్ పేరు మీద వేయకూడదండి. మేనేజింగ్ పార్ట్నర్గా నా పేరు మీదే వేసి నా పేరు మీద ఏదో లోపల డబ్బులు ఇవ్వాల్సింది, నేనేదో లోను తీసుకున్నట్టుగా రాసి అది నేనే వేసినట్టుగా క్రియేట్ చేసి దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి దాన్ని సిపిసి ప్రాసెసింగ్ సెంటర్లో వెరిఫై చేయించారండి. అంటే ఇప్పుడు నేనే ఆ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఫైల్ చేసినట్టుగా
ఫ్యాబ్రికేట్ చేశారు. నా ప్రాణం చిన్నది, నాకు ఇంత నన్ను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. సార్ మీకు ఎవరితో థ్రెట్ ఉంది, ఏం కావాలి చెప్పండి. నాకు ఈ హనుమంతరావు గారేనండి, నాకు ఇంక వేరే ఇదేం లేదు. ఆయన ఇప్పుడు ఆయనకు కావాల్సింది డీలర్షిప్లు కావాలనుకున్నాడు అనుకుంటాను. అదే టార్గెట్ మీద నాకు దగ్గరకు వచ్చారు, నేను చేపించి ఇచ్చాను. రక్షణ కావాలండి, నాకు రక్షణ కావాలి. నా బిజినెస్ ప్రెమిసెస్ కానీ, నా పర్సనల్ కానీ, నా ఫ్యామిలీకి కానీ రక్షణ కల్పించాలని కోరుతున్నాను. ఎవరి నుంచి? హనుమంతరావు మనుషుల నుంచి. ఇంకా కొద్దిగా నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మొన్న హైటెక్స్లో ఎగ్జిబిషన్ జరిగితే నేను ప్రింటింగ్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసి మళ్ళీ ముప్పా వెంకటేశ్వరరావు బిజినెస్ కొంచెం రీస్టార్ట్ అయిందనేది అందరికి తెలిసింది. తెలియగానే ఒక నలుగురు గూండాలని తీసుకొని శ్రీనివాస్ అనే అతను, రఘు అనే అతను మా ఆఫీస్కి వచ్చారు. ఆ రోజు నా హెల్త్ బాగలేదు, నేను థ్రోట్ ఇన్ఫెక్షన్, మాట్లాడే పరిస్థితి కూడా లేదు, జ్వరంతో ఇబ్బంది పడతా ఇంట్లోనే పొందుకొని ఉన్నాను. ఆయన మా కుర్రాడు ఫోన్ చేస్తే మా మిస్సెస్ మాట్లాడింది, సార్కి బాగలేదు 2 రోజులు ఆగి వస్తారని చెప్పండి అని చెప్తే హనుమంతరావు గారు మనుషులు అంటని చెప్పారు. సరే మా అన్నయ్యకి ఫోన్ తెలిసి ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఏదో నేను తినడానికి గతిలేక వాళ్ళు కాళ్ళు పట్టుకున్నట్లుగా, ఇవ్వకపోతే ఆఫీస్ కబ్జా చేస్తాము, తాళాలు వేసేసి ఆఫీస్ని ఆక్యుపై చేస్తాము, ఏం పీక్కుంటారో పీక్కోండి అని, ప్లస్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో తిట్టారండి. 1:15 నిమిషాలు ఆఫీస్లో ఉన్నారు. నేను ఒకవేళ డబ్బులు లెక్కల్లో ఏదైనా ఇవ్వాల్సి ఉంటే ఇస్తాను, రావాల్సి ఉంటే ఇవ్వమని చెప్పినప్పుడు వాళ్ళు మనిషి కానీ ఆయన కానీ వచ్చి అడగచ్చు, గూండాలు తీసుకొచ్చి చేయాల్సిన అవసరం లేదు. నాకు భయం వేసింది. అంటే ఆ రోజు నేను కొట్టేవాళ్ళు ఇంకేం చేసేవాళ్ళు అనే భయంతో నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చానండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ అయింది, ఆ ప్రాసెస్ నడుస్తుంది. నిన్న ఆయన యూట్యూబ్లో మాట్లాడితే చూశాను. నేను నాకు బాగాలేకగా నేను వెళ్తే నాకు ఏదో సపోర్ట్ చేయడానికి చేసింది కాదండి అది. ఆయన ఎవరినో టార్గెట్ చేసి ఆయనకి ఆంధ్రప్రదేశ్ బిజినెస్ ఏదో చేయాలనే ఇదితో ఆయన వచ్చి చేసి అది ఆ పని కంప్లీట్ అవ్వగానే నన్ను ఆందోళన చేసి నన్ను బయటికి పంపించారండి. సరే, ఇక మనకు టైం బాగాలేదు, ఈయనతో మనకు అనవసరం, పలుకుబడి గల వ్యక్తి, మనం ఎందుకు ఇబ్బంది పడాలని చెప్పి నేను తప్పుకొని నా సొంత పని నేను చేసుకుంటా ఉన్నాను. నాకు నా లైఫ్కి సర్వైవల్ ఆ బిజినెస్ తప్పితే నాకు ఇంకొక ఆధారం లేదు. నాకు పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి, నేనేమి తినడానికి లేదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అది అబద్ధం. ప్లస్ 90 నుంచి నేను దూరం పెట్టి మళ్ళీ ఎందుకు వచ్చాను అనేదానికి అప్పుడు మధ్యలో 11 సంవత్సరాలు మేము ఇద్దరం మాట్లాడుకోలేదండి. అప్పుడు ఫోన్ చేసి ఆయన రావటమేను. ఆ 11 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు జనరల్గా మనిషికి ఆరోగ్యం బాగాక చచ్చి బ్రతికాడు హాస్పిటల్లో 2 సార్లు అది తెలిసిన తర్వాత ఏ మిత్రుడైనా ఏ బంధువు అయినా ఏదన్నా మంచి మాటలు చెప్తారు, ఏదైనా మంచి చేయాలని ప్రయత్నం చేస్తారు. అలానే మనకి పాత ఆయన 60 ఏళ్ళు దాటిన ఆయన కాబట్టి అంత ముందులా నేను ఆయనకేం శత్రువుని కాదు కాబట్టి నా మీద అలాంటి ఆలోచనలు చేస్తాడని నేను అనుకోలేదు. సరే, బిజినెస్ చేస్తే ఇప్పుడు నెలకి ఒక 5-10 లక్షలు సంపాదించే అవకాశం ఉంది, చిరుసగం వస్తుంది. అందరూ మొత్తం న్యూస్ పేపర్స్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, డెక్కన్ క్రానికల్, సాక్షి, వార్త, నమస్తే తెలంగాణ, నవ తెలంగాణ, ప్రజాశక్తి, అన్ని న్యూస్ పేపర్లకి నేను సప్లై చేశాను. నాకు పర్సనల్గా అందరితో రిలేషన్స్ ఉన్నాయి. ప్లస్ మల్టీనేషనల్ కంపెనీస్, యూరోప్ కంపెనీస్ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, చైనీస్ కంపెనీస్ కానీ అందరితో నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. నేను ఏ కంపెనీనైనా డెవలప్షిప్ చేసుకోగలను అన్న ఒకే ఒక్క ఇదితో వచ్చాడండి. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే టెక్నో ఇమేజింగ్ సిస్టమ్స్ అనే వాళ్ళ దగ్గరికి ఈయన డెవలప్మెంట్ కోసం వెళ్తే ఇవ్వలేదు. కాబట్టి ఆ టైంలో ఎలా ఉంటే ఆయనకి నాకు తెలిసిన ఒక కామన్ ఫ్రెండ్, నేను మన హాస్పిటల్లో చచ్చి బ్రతికాననే విషయం తెలిసి నేనైతే ఆ డెవలప్షిప్స్ వస్తాయి, ఇతనైతే మనకు ఉపయోగపడతాడన్న కాన్సెప్ట్తో వచ్చి ఆయన అవసరం లేదాక నన్ను వదిలించుకోవాలనుకున్నాడు. అది సరే, దానికి కూడా నేను ఒప్పుకొని బయటకు వచ్చాను కదా, నా మీద అటాక్ చేయాల్సినంత నెసెసిటీ లేదు కదండి. నా మీద ఇప్పుడు అటాక్ చేసి నన్ను ఇబ్బంది పెట్టాల్సిన ఇది లేదు. సో నాకు భయం వేసింది, ఏమో ఏదైనా చేయొచ్చు అన్న భయంతో నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఇవాళ మీ ముందుకు వచ్చి నిలబడి నా బాధను మీకు చెప్తున్నాను.